దేపంగి విజయమ్మ గారి ఆర్థిక సహాయంతో 120 మంది నిరుపేద రోగులకు ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 19వ రోజు మహిళా యువ న్యాయవాది దేపంగి విజయ జన్మదినం సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సహాయంతో 120 మంది నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు ఉచితంగా భోజనం అందించడం అభినందనీయం. జవ్వాజి రామ్మోహన్ రావు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు 120 మందికి ఉచితంగా భోజనం వడ్డించారు. ఈనాటి కార్యక్రమంలో సత్తెనపల్లి న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేసే యువ న్యాయవాద దంపతులు బొక్కా సంగీతరావు ధర్మపత్ని విజయల ఆర్థిక సహాయంతో జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో దాతల సహకారంతో జరుగుతుంది. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ అప్పికట్ల ప్రవీణ్, డాక్టర్ జీవన జ్యోతి, నర్సింగ్ సూపరింటెండెంట్ రాధా, జవ్వాజీ రామ్మోహన్ రావు, పులిపాటి శ్రీరామమూర్తి, పోతుగంటి రామకోటేశ్వరరావు, దివ్యల శ్రీనివాసరావు, గంజి వీరస్వామి, కొత్త లక్ష్మయ్య, సూరే రామకోటేశ్వరరావు, పోతుగంటి నరసింహారావు, ఆత్మకూరి శ్రీనివాసరావు, న్యాయవాది తవ్వా హరనాథ్, కుంచనపల్లి శ్రీనివాసరావు, అమ్మిశెట్టి రత్న, సూరే కుమారి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర గారికి, మరి సకాలంలో రుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నటువంటి పండల్ గారికి, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి లక్ష్మణరావు గారికి, పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.